అందరికీ నమస్కారం. నిన్న తెలుగుదేశం పార్టీ ఎర్రగొండపాలెం మండల నాయకులు కొందరు ఎర్రగొండపాలెం శాసనసభ్యులు శ్రీ కాటిపల్లి చంద్రశేఖర్ గారి మీద చేసిన కొన్ని అనుచిత వ్యాఖ్యలు అవి సరైన ధోరణి కాదు. ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతం కాకూడదు. మీకు ప్రజలు ఓట్లేసి గద్దెనెక్కించింది ఇలాంటి మాటలు మాట్లాడేదానికి కాదు. మీరు ఏదైనా ఉంటే అభివృద్ధి చేసి ప్రజలకు మంచి చేయండి, ప్రజల ఇబ్బందులు తీర్చండి, ప్రజల సమస్యలపైన పోరాటం చేసి ఏదైనా వాళ్ళకు మంచి జరిగే విధంగా చూడండి. అలాగే మరి ముఖ్యంగా మన పశ్చిమ ప్రాంతము వెనుకబడిన ప్రాంతము, మీరు జిల్లా తీసుకొచ్చినామని జబ్బలు చేస్తున్నారు. అయితే ఈ మార్కాపురం జిల్లా అయినందువల్ల ఉరిగేది ఏమీ లేదు జనాలకు అనేది తెలుసుకోండి. దర్శిని రాత్రికి రాత్రి దర్శిని పక్కన పెట్టి 7-8 కిలోమీటర్ల కుర్చీలు దొనకొండను ఒంగోలు డిస్టిక్లో కలిసేందుకు చేసిండ్రు. ఇవన్నీ సరైనదేమో మీరు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. మరి ముఖ్యంగా రైతులు మట్టిని నమ్ముకొని, శ్రమను నమ్ముకొని కష్టపడి రైతులకు మీరు వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కందులు కానించి, పత్తి కానించి, మిరప కానించి చూసుకోండి. అరటి దగ్గర నుంచి, ఉల్లి దగ్గర నుంచి ఇంతకుముందు రేట్లకు ఇప్పటికీ రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి వ్యాఖ్యలు, ఇలాంటి మాటలు మాట్లాడకుండా మీరు రైతులపైన, రైతుకు ఇచ్చే గిట్టుబాటు ధరపైన మీ అధినేత చంద్రబాబుతో కలిసి మాట్లాడి రైతులకు మేలు చేసే విధంగా చూడండి. అంతేకాని ఇలాంటి విమర్శలు ఇవన్నీ ఈ నియోజకవర్గంలో మీరు సరైన పద్ధతి కాదు. ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని మరొకసారి మీకు విన్నవిస్తున్నాను.